మహాదేవ శర్మ గారు మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే మీ మాటల్లోనే వినాలనుకుంటున్నాం, ఇక్కడ కన్వెన్షన్ ఏర్పాట్లు అన్ని ఎలా జరుగుతున్నాయి? ఆంధ్రత్వం ఆంధ్ర భాష నా అల్పస్య తపసః ఫలం అని చెప్పి మన పెద్దలు చెప్పారండి. అంటే తెలుగు భాష మాట్లాడడం, తెలుగు సాంప్రదాయాలు పాటించడం, తెలుగు సంస్కృతిలో పుట్టడం అనేది, అందులో భారతదేశంలో పుట్టడం అనేది దాన్ని మించినటువంటి గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు. అటువంటి సనాతనమైనటువంటి మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను నాట్స్ తెలుగు సంబరాలుగా అత్యద్భుతంగా అమెరికా దేశంలో ఇక్కడ ఈ ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపా మహానగరంలో అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేటువంటి విధంగా, సంప్రదాయాన్ని అందరికీ తెలియజేసేటువంటి విధంగా, అలాగే అనేక మంది సినీ కవులు ఇవాళ అద్భుతమైనటువంటి సమ్మేళనం జరిగింది. అట్లాగే ప్రముఖ సినీ నటులు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అట్లాగే నాట్స్ ద్వారా అంటే భాషే గమ్యం, సేవే గమ్యం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నినాదంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ వారు చేస్తున్నటువంటి సేవలు చాలా అభినందనీయమండి. జై శ్రీరామ్. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి యొక్క ఆహ్వానం మేరకు 3 రోజులుగా భాషపైన, సంస్కృతి పైన, తెలుగు సంప్రదాయాలపైన జరుగుతున్న విశేష కార్యక్రమం. అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు, ప్రవాస తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక చోటికి చేర్చి భాషపైన, కళలపైన, సంస్కృతిపైన, సంప్రదాయాలపైన అందరినీ సంఘటితం చేయటానికి కావలసినటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని నాట్స్ వారు నిర్వహించడం ఈ 3 రోజులు కనుల పండువగా ఉంది. ఒక పక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఒక పక్కన వినోద కార్యక్రమాలు, ఒక పక్క వైజ్ఞానిక కార్యక్రమాలు, ఒక పక్క సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఇన్నింటి కలయికగా నాట్స్ అనేటువంటిది చాలా అద్భుతంగా గ్రాండ్ సక్సెస్. అంటే సాగర తీరాన టాంపా ఫ్లోరిడాలో దాదాపు ఒక 10,000-15,000 మంది తెలుగు వాళ్ళను ఒక చోట చేర్చిన భాష, సాంస్కృతిక అద్భుత సంగమం నాట్స్. ఈ 2 రోజుల్లో కూడా నిన్న కళ్యాణం జరిగింది. ఈ రోజున నేను, తర్వాత మా గంగాధర శాస్త్రి గారు, తర్వాత తనికెళ్ళ భరణి గారు మొదలైనటువంటి వారందరూ కూడా చక్కటి ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాట్స్ వారు ఎంతో శ్రద్ధగా చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు భారతదేశం నుండి ప్రత్యేకంగా నేను ఆనందపడుతూ నాట్స్ వారిని, అధ్యక్షుల వారిని, కార్యవర్గ సభ్యులను, ముఖ్యంగా దీనిని ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా మీడియా వారందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు.